సకల జీవరాశులకు ప్రాణాధారం నీరు. అలాంటి నీటితో ఒకప్పుడు దీపాలు వెలిగించిన ఘనత మన పూర్వీకులది. అయితే నీటితో వాహనాలు నడపలేమా అనే ప్రశ్న ఒంగోలు వాసిని పరిశోధనలోకి దించింది. లీటరు నీటితో 100 కిలోమీటర్లు ప్రయాణించే వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఈయన పేరు సుందర రామయ్య. ఒంగోలు నివాసి అయిన ఈయన ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించాడు. పెట్రోల్, డీజిల్ భారమవుతోన్న తరుణంలో నీటితో వాహనాలను పరుగులు పెట్టించే టెక్నాలజీని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా కార్లు, ద్విచక్ర వాహనాలు, లారీలు, బస్సులను సైతం 100 కిలోమీటర్లు నడిచేలా చేస్తున్నాడు. ఆటోమొబైల్ రంగంలో గత కొన్నేళ్లు విస్తృత పరిశోధనలు చేస్తున్న సుందర రామయ్య సంవత్సరాలు తిరగకుండానే వాహనాలు మూలన పడటం గమనించాడు. పైగా వాటి నుంచి వచ్చే కాలుష్యం మానవాళికి చేస్తున్న ముప్పుని గ్రహించాడు. తన వంతుగా ఏదైనా చేయాలని తపించాడు. రాకెట్లలో వాడే క్రయోజనిక్ సాంకేతిక తరహాలోనే హైడ్రోజన్ తో కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేందుకు శ్రమించాడు. గత 16 ఏళ్లుగా ఈ టెక్నాలజీపై నిరంతర పరిశోధనలు చేసిన సుందర రామయ్య ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులను విడగొట్టి హైడ్రోజన్ ను ఇంజిన్లోకి పంపించి మండించడం ద్వారా వాహనాన్ని పరుగులు పెట్టించాడు. ఫలితంగా ఎలాంటి కర్బన ఉద్గారాలు బయటకు రాకుండా తిరిగి నీరు మాత్రమే విడుదలయ్యేలా ప్రత్యేక వ్యవస్థను తయారు చేశాడు. అసలు వాటర్ అనేది H2O, 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఒక ఆక్సిజన్ ఆటము వాటర్లో మిళితమై ఉన్నాయి. ఒకసారి మనం దాన్ని కనుక డివైడ్ చేసినట్లయితే ఆ హైడ్రోజన్ అణువులు అనేవి మనకి అనేక రకాలుగా ఎనర్జీకి ఉపయోగించే విధంగా ఉన్నది. తయారు చేసిన హైడ్రోజన్ని డైరెక్ట్గా ఇంజిన్లోకి ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్గా మనం పంపిస్తున్నాం. ఒక వెహికల్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా చాలా భారీగా పొల్యూషన్ వస్తుంది. యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా కాలుష్యం వస్తుంది. కానీ ఈ హైడ్రోజన్ వెహికల్లో కంప్లీట్ వాటర్ వస్తుంది. వాటర్ మనం కిట్లో డీబాండ్ చేసాం, ఇంజిన్లో ఫైర్ అయింది, మళ్ళీ ఎగ్జాస్ట్ లైన్లోకి వెళ్ళిపోయి బాండ్ అయిపోయింది. అంటే వాటర్ కన్స్ట్రక్షన్కి ఎక్కడా చెక్కు చెదరలేదు, ఎక్కడా కూడా నేచర్ లాక్ ప్రకారం ఇది అగెనెస్ట్గా పనిచేయట్లేదు. ఈ టెక్నాలజీ ఏర్పాటు చేసుకున్న కారు లీటరు నీటితో 400 నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని నిరూపించాడు. 80% నీటితో 20% ఇంధనంతో నడిచేలా తీర్చిదిద్దిన వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీని విదేశాల్లోనూ పరిశీలించి చూశారు. అక్కడి వారు అవాక్కయ్యారు. అంతేకాకుండా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కూడా ఈ సాంకేతికతకు ప్రాథమిక ఆమోద ముద్ర వేసింది. ఒక లీటర్ వాటర్ తోటి సుమారు ఈ వెహికల్ 400 నుంచి 500 కిలోమీటర్లు నడుస్తూ ఉంది. అదే ఒక బైక్ అయితే 1500 కిలోమీటర్ల నుంచి 1800 కిలోమీటర్లు నడుస్తూ ఉంది. అదే ఒక లారీ అయితే 60 నుంచి 95 కిలోమీటర్లు, ఒక వాల్వో బస్ ఇలాంటివి అయితే 60 నుంచి 95 కిలోమీటర్ల వరకు నడుస్తూ ఉన్నాయి. దీనికి ప్రత్యేకించి మనకి దుబాయ్ గవర్నమెంట్ ఆథరైజ్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ మనకి నాన్ హజార్డ్ అని సర్టిఫికేషన్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా హైడ్రోజన్ని ఇంజిన్లోకి తీసుకెళ్లి ఫైర్ చేసే అంత సిద్ధాంతం, అంత వాల్యూస్ని చేయలేదు. కేవలం మనం మాత్రమే చేసాం. ఒకప్పుడు ఈ టెక్నాలజీ మాకు 10 లక్షల వరకు కాస్ట్ ఉండేది. ఆ కాస్ట్ను కూడా ఇప్పుడు హై టెక్నాలజీ, నానో రోబోటిక్ సైన్స్ ద్వారా మనం ఆ కాస్ట్ను కూడా తగ్గించడం జరిగింది. ఆ తగ్గించడం వల్లే ఈ టెక్నాలజీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ ను నిరోధించేందుకు సుందర రామయ్య 7 ఏళ్లు శ్రమించి సుందర్ కార్బన్ యాంటీడోట్ అనే రసాయనాన్ని తయారు చేశాడు. ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడం, కాలుష్యాన్ని నిరోధించడం కార్బన్ యాంటీడోట్ పని. అందులో ఉండే హై కాంపౌండ్ ఆఫ్ హైడ్రోజన్ ఇంజిన్ లో పేరుకుపోయిన కార్బన్ ను కరిగించి బయటకు పంపుతుంది. ఇంజెక్షన్ ద్వారా ఈ రసాయనాన్ని వాహన ఛాంబర్ లోకి పంపిస్తే కేవలం 10 నిమిషాల్లోనే ఇంజిన్ ను క్లీన్ చేస్తుంది. ఇది ఇంజిన్ జీవితకాలాన్ని 3 రెట్లు పెరిగేలా చేస్తుంది. ఇంజిన్లో ఉన్న కార్బన్ పదార్థాల వల్ల ఇంజిన్ ఆటోమేటిక్గా సర్క్యులేషన్ లాస్ అయిపోతూ ఉంది. అందువల్ల టార్క్ బ్యాలెన్సింగ్ అనేది ఇవ్వలేదు, సరి అయిన మైలేజ్ ఇవ్వలేదు, సరి అయిన పికప్ ఇవ్వలేదు. ఇంజిన్ సామర్థ్యం రోజు రోజుకి పడిపోతూ ఉంది. ఇప్పుడు ఇంజిన్ మొత్తాన్ని ఓడదీసి కడిగించాలి అంటే 10,000 రూపాయలు, 12,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అంత ఖర్చు అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఈ ఇంజెక్షన్ డైరెక్ట్గా వెహికల్లో కనుక ఇంజెక్ట్ చేసినట్లయితే ఆ 10 నిమిషాల వ్యవధిలోనే 11వ నిమిషం నుంచి ఆ వెహికల్లో ఉన్న కార్బన్ పార్టికల్స్ మొత్తం బయటికి రావడం జరుగుతుంది. సో కార్బన్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు
ప్రతి కార్బన్ యాంటీడాట్ వాడిన వాహనదారుడికి ఒక పొల్యూషన్ డివిడెండ్ ఫండ్గా మనం కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోడక్ట్ వాడడానికి ఎంకరేజ్ అవుతారు. అందరికీ కూడా దీనివల్ల జరిగే మంచిని ఆవిష్కృతం చేసిన వాళ్ళం అవుతాం. తాను తయారు చేసిన ఈ టెక్నాలజీని దేశంలో ఉన్న 90 కోట్ల వాహనాల్లో వినియోగిస్తే నెల రోజుల్లో 0% కాలుష్యాన్ని తగ్గించవచ్చని సుందర రామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పిస్తే ఆరోగ్య భారతావనిని చూడవచ్చని సూచిస్తున్నారు.